దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి పాలిట వరం మధ్యాహ్న భోజన పథకం. కానీ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ చలో హైదరాబాద్ పేరుతో ఇందిరా పార్క్ వద్ద పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం వంట చేసేవారికి ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనాన్ని అమల్లోకి తేవడం ఇప్పటిదాకా ఏమీ చేయలేదని చెప్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద ఎటువంటి అవసరాలు కూడా వారికి నెరవేర్చట్లేదని, అంతేకాకుండా ఖచ్చితంగా వీటికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వమే ఖచ్చితంగా గుడ్లు అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో వంటవారిని కూడా కార్మికులుగా గుర్తించడం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా వంటవారిని కనీస ఎంప్లాయీస్గా కూడా చూడట్లేదని వారు వాపోతున్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థికి భోజనానికి మెస్ ఛార్జీ కోసం 25 రూపాయలు చెల్లించాలని కోరుతున్నారు. దీనివల్ల కనీసం వారి వేతనాలు పెరగడంతో పాటు ఆ రుసుమును కూడా ప్రతి విద్యార్థి చెల్లించేటట్టు ఉంటుందని వారు ఈ రుసుమును ఫిక్స్ చేయడం అయితే జరిగింది. వీరందరి డిమాండ్స్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరుకుంటున్నారు. మరిన్ని విషయాల కోసం గ్రౌండ్ రిపోర్ట్ కోసం మా ప్రతినిధిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా నిర్వహించడానికి గల కారణాలు ఏమిటో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ్ పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ ధర్నా నిర్వహించడానికి గల కారణాలు ఏమిటి? గత 25 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ యొక్క సమస్యలపైన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గతంలో మధ్యాహ్న భోజనానికి కొంత బడ్జెట్ కేటాయించినా అప్పుడు రేషియో ఎట్లా ఉండేదంటే 60-40 రేషియోలో నిధులు కేటాయించేవాళ్ళు. కాకపోతే ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేసేసి కేంద్రం 40ను తర్వాత రాష్ట్రం 60% ఇవ్వాలి అనేటువంటి ఒక పద్ధతిలో మార్పు చేయటం అనే దానివల్ల ఏంటంటే రాష్ట్రాల మీద కూడా బర్డన్ పడుతూ ఉంది. వచ్చేటువంటి బిల్లులు కూడా అరాకొరా బిల్లులు వస్తూ ఉన్నాయి. దానికి తోడుగా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రోజుకి 300-500 వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యాహ్న భోజన వర్కర్స్కి 1000 రూపాయల వేతనం అంటే సెంట్రల్ గవర్నమెంట్ 400 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 600 రూపాయలు అనేటువంటి పద్ధతిలో ఇస్తే వాళ్ళ జీవితాలు ఎట్లా గడుస్తాయని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. అంటే అందరికీ ఒక పద్ధతి అయితే మరి మధ్యాహ్న భోజన కార్మికులు మరి 3 గంటల పనే కదా అంటారు. 3 గంటల పని కాదు. ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంకాలము 3 దాకా వాళ్ళు దాదాపు 7-8 గంటల పాటు పనిచేస్తారు. పనిచేసినప్పుడు వాళ్ళకు శ్రమకు తగినటువంటి ఫలితం అంటే వేతనాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, డిపార్ట్మెంట్ది. అలా కాకుండా ఏమిటంటే వాళ్ళ శ్రమ దోపిడీ చేయటమే కాకుండా ఏంటంటే ఈ మధ్య వాళ్ళకి ఒక పని భద్రత లేదు. అంటే ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఏజెన్సీలు కాబట్టి ఎప్పుడు తీసేస్తారో తెలియదు. వాళ్ళు రూపాయి పావలప్పటి నుంచి పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థికి ₹6.75, ₹9.45 ఈ రకంగా ఏంటంటే పెంచుతూ వచ్చారు. కానీ నేడు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను చూసినప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటిది ఏ మూలకు కూడా సరిపోదనేటువంటిది మా యొక్క అభిప్రాయం. దానికి తోడుగా కోడిగుడ్లు ఇస్తారు. కోడిగుడ్లు కంపల్సరీ అంటున్నారు. పిల్లలకు పౌష్టికాహారం కావాలంటున్నారు. వాళ్ళు ఇచ్చేది 5 రూపాయలు. మేము పోరాటం చేయగా ఇప్పుడు 6 రూపాయలు చేశారు. కానీ బయట 8 రూపాయలకు అమ్ముతా ఉన్నారు, 9 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. మరి వాళ్ళు కోడిగుడ్లు పెట్టాలంటే ప్రతి గుడ్డు మీద 2 రూపాయలు అదనంగా పెడితే వాళ్ళకి ఇచ్చే 1000 రూపాయలు ఏ రకమైనటువంటి న్యాయం పొందుతారని చెప్పేసి అందుకోసం ప్రభుత్వాన్ని ఏంటంటే గతంలో కూడా పోరాటం చేసిన కారణంగా ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. మా నిరవధిక సమ్మె చేసిన నేపథ్యంలో ఆనాడు ఉండేటువంటి ప్రభుత్వం మరి 1000 రూపాయలకు తోడు ఇంకొక 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. అది కూడా ఏంటంటే చాలా నెలల పాటు ఇవ్వకపోయినా మా యూనియన్ తరఫున పోరాటం చేసి ఆఖరికి 2000 రూపాయలు అదనంగా అంటే ఆ 1000కు తోడు ఇంకొక 2000 రూపాయలు అదనంగా వచ్చేటట్టు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడు ఈ లోపల ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఇట్లాగే ధర్నాలు చేస్తూ ఉంటే ఆ రోజు మరి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే 10,000 రూపాయల వేతనం ఇస్తాము, మధ్యాహ్న భోజన కార్మికుల బాధలు చూడలేమని చెప్పేసి ఆ రోజు మరి ఆవేదన వ్యక్తం చేసినారు. కానీ ప్రభుత్వం వచ్చేసి 2.5 సంవత్సరాలు
కావస్తున్నా కూడా ఈనాటి కూడా మరి 10,000 రూపాయల మాట ఎత్తటం లేదు. సరిగా ఏంటంటే కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఏంటంటే సెంట్రలైజ్డ్ కిచెన్ పేరుతోటి మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటీకరించేటువంటి ఒక దురాలోచన చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి దాంతోపాటుగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు. ఏంటంటే ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు లేదు. వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మధ్యన నిజామాబాద్లో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, కొత్తగూడెంలో కానివ్వండి, అట్లా ప్రమాదవశాత్తు అంటే వంట చేసేటప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో మరి కార్మికులు స్వచ్ఛందంగా తలా కొంచెం వేసుకొని వాళ్ళని ఏదో కాపాడారు. కానీ ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో వంట కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలనేటువంటిది మా యొక్క డిమాండు. మనతో పాటు మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర జనరల్ సెక్రటరీ జంపాల రవీంద్ర గారు ఉన్నారు. సార్, సెంట్రలైజ్డ్ కిచెన్ చేయడం వల్ల వీళ్ళందరూ ఉపాధి కోల్పోతారు. మరి ప్రభుత్వం ఏమి హామీస్తుంది వీరికి? సరే, ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఈరోజు ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం అనేది ఈ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది గతంలో కూడా కేసీఆర్ గారు ప్రవేశపెడతామన్న సందర్భంలో మేము వేలాది మందిగా అనేక పోరాటాలు చేసిన సందర్భంలో ఆయన విరమించుకున్నాడు. కేసీఆర్ గారేమో విరమించుకున్నాడు. మరి ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా మేము కూడా ఎలాంటి ప్రైవేట్ పరం చేయము. ఈ కార్మికులకు చాలా తక్కువ వేతనం 1000 రూపాయలు ఉండే అప్పటి వరకు. ఆ 1000 రూపాయలు 2,000 కేసీఆర్ గారు చేస్తే ఈ 2,000, 1000, 3,000 ఏం సరిపోవు. మీకు 10,000 ఇస్తాం మేము అధికారంలోకి వస్తామని హామీ ఇచ్చిండు. అదొకటే కాదు, మిమ్మల్ని తీసేసే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఉండగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని సెంట్రలైజ్ కిచెన్ విధానం పేరుతోని హరే రామ హరే కృష్ణ అనే ఫౌండేషన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈరోజు ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా 54,200 మంది వంట కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళందరూ కూడా దాదాపు 24 సంవత్సరాలు దాటుతా ఉంది ఇందులో పనిచేయబట్టి దీన్ని నమ్ముకొని. మరి మొదటి రోజులల్లో ఎవరు లేనప్పుడు బతిలాడి పెట్టిన సందర్భం ఇవన్నీ. మరి ఈరోజు ఏది లేకుండానే వీళ్ళందరినీ ఇంతకుముందు మా మేడం గారు చెప్పారు, కొండ నాలుక మందు పెడితే ఉండ నాలుక ఊసినట్టుగా ఈరోజు 10,000 వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఇది ఎక్కడ ఇవ్వాల్సి వస్తాయని భయపడతాడో ఏమో అర్థం కాని పరిస్థితుల్లో మొత్తం తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా సెంట్రలైజ్ కిచెన్ విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ప్రధాన అంశం ఇది. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిన ప్రకారంగా 10,000 రూపాయల వేతనాలు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ఎవరిని కూడా ఒక్కరిని కూడా తొలగించకుండా ఒక జీవో తీసుకురావాలి. మరి ఈరోజు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మంటలు చేస్తున్న సందర్భంలో గంజి మీద పడి మంటల్లో పడి ఖాళీ చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి, చాలామంది వర్కర్స్. మరి కనీసం ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి అందుకే ఎక్స్గ్రేషియా లాంటిది కానీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలనేది మేము అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నా, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటు లాస్ట్ మూమెంట్లో అల్పాహారం అని ప్రవేశపెట్టిండ్రు. ఒక 10 నెలలు పెట్టాం మేము. 10 నెలలు పెడితే ఒక్క నెల రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి 10 నెలలు ఒక్కొక్క కార్మికురాలు తక్కువ ₹1,00,000 ఎక్కువ పెట్టుబడులు పెట్టున్నారు జేబులలోకి వెళ్ళి. మరి ఇవన్నీ వెంటనే విడుదల చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పూసాల రమేష్, తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు తలపెట్టిన చెలో అసెంబ్లీ హైదరాబాద్ను మరి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొని జిల్లాలో అనేక మందిని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి అడ్డగించింది. ఇటు పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ కార్మికులను అణగదొక్కడానికి ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. 23 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులను బానిసలుగా చేసి ₹1000 జీతం 600 కేంద్రం, 400 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ 23 సంవత్సరాలు అవుతుంది. 7% పెంచుతానని స్టార్టింగ్లో చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి పెరగలేదు. పైన కేసీఆర్ ప్రభుత్వం మీద 70 రోజుల సమ్మె రాష్ట్రంలో జరిగితే ఒక 2,000 పెంచుకుంటూ ఆయన అయిపోయాడు. మరి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు 10,000 ఇస్తానని చెప్పిండు. మరి ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అట్లాగే రోజుకొక మాట పిట్టల దొరలాగా ఓ రోజు చేపల కూర పెడదామంటాడు, 3 రోజులు రగ్జాబ్ ఇద్దాం, 3 రోజులు పాలు బిస్కెట్ ఇద్దామంటాడు. మరి పనిభారం పెంచినప్పుడు మధ్యాహ్నం పోయిన కార్మికులకు సాలరీ పెంచాలనే విజ్ఞత మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఏ డిపార్ట్మెంట్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ 3,000 ఉద్యోగస్తులు లేరు. మేము
ఎప్పటి నుండో దాదాపు 23 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తున్నాం, మధ్యాహ్న భోజన కార్మికులకు నిత్యావసర వస్తువులు మొత్తం ఇచ్చేసి అంగన్వాడికి ఎలాగైతే సప్లై చేస్తున్నారో అట్లా కోడిగుడ్ల నుండి గ్యాస్ వరకు మొత్తం సప్లై చేసి 10,000 రూపాయలు జీతం ఇవ్వని అడుగుతున్నాం. ఈరోజు కేరళ చూస్తే రోజుకు 500 రూపాయలు, దాదాపు 22,000 రూపాయల సాలరీ ఉంది. మరి ఇతర రాష్ట్రాల్లో చూసి తెలంగాణ మరి బంగారు తెలంగాణ అన్నాడు. మరి ఈ బంగారు తెలంగాణలో 3,000 జీతంతో మహిళలను ఎట్లా బతుకుడు? కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల చలో హైదరాబాద్ కార్యక్రమం ఇవాళ నిర్వహించుకోదగినాం. ఆయన పాఠశాలలు ప్రారంభం నుండి 3 రోజులు రాగుల జావా, 3 రోజులు పాలు బిస్కెట్ అన్నాడు. మరి పొద్దున్న 8 గంటలకు పోయి 4 గంటల దాకా పని చేయాలి, వారంలో 3 రోజులు కోడిగుడ్లు పెట్టాలి. కాబట్టి పని ద్వారం పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు మొత్తం ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభం వరకు ఇచ్చి 10,000 రూపాయల కనీస వేతనం ఇవ్వకుంటే స్టార్టింగ్ రోజు నుండే మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం స్టార్టింగ్ రోజు నుండే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు కూడా సిద్ధమవుతామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సార్ మాది జగిత్యాల జిల్లా బెట్పల్లి మండలం బండలింగాపూర్ రెడ్డవేణి పోసాని సారు. నేను 24 సంవత్సరాలు నేను చెయ్యబట్టి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. నేను మా ఆయన అప్పటి నుంచి సార్ మమ్మల్ని గవర్నమెంట్ మనసులు ఇల్లు మళ్ళీ వంటలు అన్నది గుర్తింపే లేదు. ఒక పురుగుల కన్నా ఈయన ఉంది సార్. మేము అప్పటి నుంచి చేస్తేనే మమ్మల్ని ఒక్కళ్ళు అన్న పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని పట్టించుకుంటుందో, ఏ ప్రభుత్వం అయితే పట్టించుకుంటుందని సార్ రేవంత్ రెడ్డి మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తించి ఒక మీ గవర్నమెంట్ మనసులో మమ్మల్ని గుర్తించుంది సార్. అప్పటి నుంచి కళ్ళు కనపడతలేవు, ఆ వయసు అయిపోతుంది. వంట చేసి ఎంత 250 మంది కడికెళ్ళి నేను చేసుకొస్తున్నా సార్. అప్పటి నుంచి ఎంతో నాణ్యమైన భోజనం పెడుతున్నా, పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు సార్ మీరు వచ్చిన నుంచి సార్లు బెదిరించుడే, అచ్చినోళ్ళు బెదిరించుడే, మీది ఏముంది తీసేస్తామని అచ్చినోళ్ళ కల్లా టార్చర్ ఉంది సార్. మాకు మమ్మల్ని గుర్తించి 10,000 జీతం ఇచ్చి వంట సామాన్లు సెరుకులు అంతా అంగన్వాడీ వాళ్ళని కదా గుర్తించడం వల్ల సార్. మొన్న వెక్కిన వాళ్ళకు సీపర్లకు 8,000 ఇస్తున్నారు సార్. మీ కళ్ళకు మేము కనిపిస్తలేమా? వాళ్ళకు మొన్న ఎక్కిన వాళ్ళకి 8,000 చేసిండు. మేము అంతకన్నా పురుగుల మరం కనిపిస్తున్నామా సార్? మెట్పల్లి జిల్లా, మా పేరు గంగజల. మేము మధ్యాహ్న భోజనం మండబట్టి 24 ఏళ్ళు అవుతుంది. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఇత్తాం మీరు చెయ్యండ్రి, ఇత్తాం చెయ్యండ్రి అనుడే తప్ప అందరు తప్పించుకున్నాడే. ప్రభుత్వాలు అన్నీ తప్పించుకున్నాయి. ఏ ప్రభుత్వం కూడా మా కడుపు నింపకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిరంటే, మేము రాగానే మీకు 10,000 జీతం పెంచుతామమ్మా, మేము తప్పకుండా ఇస్తామమ్మా, మాకు ఖచ్చితంగా ఓట్లు వేయండ్రమ్మా అని అన్నాడు. అంటే సరే ఎట్లయినా మనం రేవంత్ రెడ్డిని గెలిపియాలా, మన వంట వేసేటోళ్ళం. ఆయన గెలిస్తే మన బాధలు తీరుస్తాడట. కేసీఆర్ తీరలేడు, ఎంతమంది ఉన్నా తీరలేరు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మనకు తీరుతాడు. మనం వేద్దామని మేము అందరం ఐకట్టు కట్టుకున్నాం. వంట చేసే మధ్యాహ్న భోజనం వాళ్ళందరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గెలిపిద్దాం, మనకు వచ్చేటి హక్కులను నిర్ణయించుకుందాం అని వేసినాం ఓట్లు. వేసినాక ఇప్పుడు జీతం ఇస్తా అన్నాడు, ఈ వారకు ఇస్తలేడు. మళ్ళా 10, 9 ఎత్తా అంటాడు, అవి ఎప్పుడో ఎత్తాడు. కోడిగుడ్లవి ఆపేస్తాడు. 6, 7, 8 ఒక్కసారి ఎత్తాడు. ఏ పైసలు మాకు లెక్క తెలుస్తలేదు, ఏ పైసలు వస్తున్నాయో తెలుస్తలేదు. 1000 ఒక్కసారి ఎత్తాడు, 2,000 ఒకసారి ఎత్తాడు. మేము బిచ్చం అడుక్కున్నట్టుంది సార్. వెంటనే మీరు మా మీద దయ ఉంచి 10,000 రూపాయలు వెంటనే జీతాలు వేయాలా, మాకు సిలిండర్ బుడ్డి ఉచితమే ఇవ్వాలా, మాకు అన్ని సరుకులు మీరే ఇస్తే మేము అడుగుతాం. మళ్ళా సుగా మీకు గెలిచే అవకాశం ఉంటుంది. మమ్మల్ని కూడా పట్టించుకోలేవు చూడు, వెంటనే మేము దించేస్తాం సార్. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేయొద్దని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినట్టు ప్రతి వంట కార్మికులకు 10,000 రూపాయలు నెలకు ఇవ్వాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిత్యావసర వస్తువులను, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి, ప్రతి విద్యార్థికి కూడా 25 రూపాయల చొప్పున ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ బిల్లులు ఇంకా ఇవ్వట్లేదని, వాళ్ళు 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇంకా పెండింగ్ బిల్లులతో వాళ్ళు లక్షల రూపాయలు అప్పులు చేసి కడుతున్నారని, ఇది పోవాలంటే తక్షణమే ఇప్పుడున్న ప్రభుత్వము వీరికి పెండింగ్ బిల్లులు ఇచ్చి వీరిని ఉపాధి భద్రత కల్పించాలని వీళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నారు. కెమెరామెన్ కొలిశల్మ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.